ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. చూసారా, ఈ చల్లటి వాతావరణంలో పీతల పులుసు చేయాలనుకుంటున్నానండి. చూసారు కదా, ఒక పీత అయితే బావ చేలో దొరికిందని పట్టుకుని వచ్చారు. సో ఆ పీతనైతే నేను కట్ చేసి పీతల పులుసు పెడదాం అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ కాళ్ళు అయితే పెద్ద కాళ్ళు ఉన్నంత వరకు కొంచెం భయమే. సో చూసారు కదా, ఒక స్పూన్తో వాటిని గ్రిప్ పట్టుకుని ఆ తర్వాత ఇలా కట్ చేసేస్తున్నాను అనమాట. అబ్బా, ఈ పీత చూస్తుంటేనండి ఎప్పుడెప్పుడు పీతల పులుసు పెట్టుకోవాలా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది అన్నమాట. మా ఫ్యామిలీలో మా అందరికీ కూడా చాలా చాలా ఇష్టము పీతల పులుసు. కొంచెం ఈ పీతలు కొద్దిగా కష్టమేనండి చేయడము, ఎందుకంటే ఈ కాళ్ళు ఉన్నాయి కదా, వీటితో ఒక్కసారి మనల్ని కరిసిందంటే హై బాబోయ్, అది అసలు పెయిన్ అయితే తట్టుకుంటాకవదు, అంత బాధ వచ్చేస్తుంది. ఇలాగా కాళ్ళు ఒక్కసారి ఆ పెద్ద కాళ్ళు తీసేసాక ఈ చిన్న కాళ్ళు అన్నీ చాలా ఈజీగానే తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో అంటే ఈ పీతల పులుసు నా కళ్ళ ముందు వచ్చేస్తుందండి. టేస్ట్ అంతా గుర్తొచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. కాకపోతే చెప్తున్నాను కదా, ఈ పీతలు క్లీన్ చేయడం కొంచెం ప్రాసెస్ కష్టమే. చూసారు కదా, ఇదిగోండి, ఇది వెనకాలన్నమాట. దాన్ని కొంచెం అలా తీసేసుకోవాలి. తీసేసుకున్నాక ఇదంతా కాళ్ళు మనం ముందుగా ఇరిచిపెట్టుకున్నాం కదా, అది వేస్ట్ది అన్నమాట. ఆ వేస్ట్దంతా కవర్లో వేసేస్తున్నాను నేను. ఇలా క్లీన్ చేసుకోవడానికి మనకి మంచి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను ముందు వేస్ట్ ఇవన్నీ తీసి పక్క పెట్టేసా. ఇది డప్ప, ఆ డప్ప వేస్టే, ఇంకా కింద పార్ట్ ఒక్కటే యూజ్ అవుతుంది, పై డప్ప అంతా వేస్టే. చూసారు కదా ఎంత వేస్ట్ వచ్చేసిందో. పీత అన్న పేరుకే కానీ ఇది ఎక్కువ అయితే రాదండి. ఒక్క పీతే దొరికింది, కానీ పీతల పులుసు అంటే ఆ టేస్ట్గా ఒక్క పీతను కూడా వదలాలనిపించలేదు. సో మేమైతే ఇలా క్లీన్ చేసేస్తున్నాను అన్నమాట. చూడండి, అసలని భలే అనిపిస్తుంది కదా. ఇది పాలపీత అంటే ఇలాగా ఫుల్గా పాలు కారుతూనే ఉంటాయి, తెల్లగా వస్తుంది అన్నమాట. ఇంకో రేవంత్ చూశారు కదా, పీత అన్నానని వాడు వచ్చేసి ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నానా అని చూడడానికి అయితే వచ్చేసాడు. వచ్చేయడమే కాదు, నాకైతే వాటర్ పోసి హెల్ప్ కూడా చేసేస్తున్నాడు అనమాట. ఆడ ఆల్ ఇన్ వన్, అన్నిట్లోనే ఉండలేడు. ఎలాగైతేనో పీత అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా, ఈ చల్లటి వాతావరణంలో పీతలను అలా క్లీన్ చేసుకుని అలా పులుసు పెట్టుకుని తింటే టేస్ట్ ఉంటుందండి. హబ్బా హమ్మ అనిపిస్తుంది అన్నమాట. చల్లటి వాతావరణంలో అలా వేడివేడిగా పీతల పులుసు తింటే మాత్రం ఇంకా టేస్ట్ అనిపించేస్తుంది. ఇవి పెద్ద కాళ్ళు, ఈ పెద్ద కాళ్ళు ఉన్నాయి కదా, దీన్ని కూడా శుభ్రంగా కడిగేసుకొని సగానికి ఇచ్చేసామంటే పులుసు మనకి వాటిల్లోకి బాగా వెళ్ళి లోపల కండ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మొత్తం నీట్గా కడుక్కోవాలి. ఇది అంటే కొద్దిగా బోధులో దొరకడం వల్ల మట్టి ఉన్నదన్నమాట, ఎక్కువగాని మట్టి పట్టేసింది. చూడండి, ఫైనల్గా అయితే ఒక కాలు కడుగుతాం అయింది. దీన్ని ఇప్పుడు ఇలా సగానికి ఇచ్చేస్తాను చూడండి, ఎందుకంటే చెప్పాను కదా పులుసు మంచిగా వెళ్ళాలని చెప్పేసి అలా సగానికి ఇచ్చేస్తున్నాను. చూడండి, నేను క్లీన్ చేసేస్తుంటే ఎలా ఎక్కిరిస్తున్నాడో. శిల్ప ఉంది, మళ్ళీ అలాగే రేవంత్ వాళ్ళ అమ్మ, మా చెల్లి అంటాను కదా, తను కూడా ఉంది. వాళ్ళిద్దరిని ఎక్కిరించుకుంటా వాటర్ పోస్తున్నాడు. చూడండి, మీకు చెప్పాను కదా కాళ్ళు అలా ఎరగొట్టేసుకుంటానని. అలా ఎరగొట్టుకుంటాం అయిపోయాక ఇది చూడండి, పాలపీత అన్నాను కదా, చూడండి కడిగి కొలిది పాలు కారినట్టే ఉంటుంది. అందుకే దీన్ని పాలపీత అంటారు. పీతల్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట. ఈ పాలపీత టేస్ట్ అయితే సూపర్ ఉందండి. అసలు పులుసు పెట్టాక తింటుంటే అస్సలు ఎంత తినాలనిపించింది, అంత టేస్ట్గా ఉంది, చాలా బాగా అనిపించింది నాకైతే. ఫైనల్గా అయితే మన పీతలను అయితే క్లీన్ చేయడం అయితే ఇప్పటికి అయిపోయింది. ఇది కూడా ప్రాసెస్ కొద్ది కష్టమేనండి, పీతలు క్లీన్ చేయడము. కానీ తినేటప్పుడు అయితే అసలు క్లీన్ చేసింది అంతా ఏది గుర్తురాదు. ఆ టేస్ట్ మొత్తం ఈ క్లీనింగ్ చేసింది పడిన కష్టం అంతా మర్చిపోతాం అన్నమాట. తింటా ఉంటే అంత సూపర్ ఉంటుంది. కాకపోతే ఒక పీతే దొరికింది కదా, అపురూపంగా తినాలి. చూసారు కదా, ఫైనల్గా కడుగుతాం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ మనం పులుసుకి అయితే రెడీ చేసేసుకుందాము. నేనైతే అసలు పొయ్యి మీద వండాలనుకున్నాను, బట్ చిన్నగా తుప్పురు పడుతుంది, పొయ్యి మీద అయితే అవ్వదని చెప్పేసి చేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయ ముక్కల్లోని ఇలా మొగ్గలు 2, అలాగే చెక్క కొంచెం, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను.
రుబ్బుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. కాకపోతే నేను ఇంకా రుబ్బలేదు, మిక్సీలో పెట్టేశాను. ఫైనల్గా అయితే మిక్సీలో ఇది పేస్ట్ అయిపోయింది. ఫుల్ పేస్ట్గా అయితే కూడా చేయకూడదు, కచ్చపిచ్చగానే చేసుకోవాలి. అలా చేస్తేనే అది టేస్ట్. చూసారు కదా, మనకు పేస్ట్ కూడా రెడీ అయిపోయిందని చెప్పేసి నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. మనం పులుసు పెట్టుకోవడానికి ముందుగానే కొద్ది చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి, నేనైతే మట్టి మూకుల్లో వండుతున్నాను. ఈ మూకుల్లో ఇలా వండినందుకు మరి ఎందుకో తెలియదండి, అసలు ఎప్పుడు చేసిన పులుసు కన్నా ఈ పులుసు ఇంకా సూపర్ అనిపించేసింది టేస్ట్. ఒక్క పీతే ఉంది కదా అనేసి నేను గ్రేవీ కూడా తక్కువే చాలని ఉల్లిపాయలు కూడా తక్కువ వేసుకున్నాను. ఫైనల్గా అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. చెప్తున్నాను కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కుండలో వండినందుకు మరి ఎందుకో తెలియదు కానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. కొంచెం ఇవి వేగిపోయాక మనకి పసుపు కారం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. నేను ముందు మిక్సీలో పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్లోనే ఉప్పు వేసినందుకు ఇప్పుడైతే ఉప్పు వేయడం లేదు. కారము కొద్ది పులుసు, చేపల పులుసు, పీతల పులుసు ఇలాంటి అన్నట్లోని కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. కారం ఎక్కువైపోతే ఎలాగైనా కొద్దిగా నీసు వాసన కింద ఉంటుందన్నమాట. సో కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి. చూడండి, అస్సలు మట్టి మూకులో ఉల్లిపాయ పేస్ట్లో కారం వేసాక ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, సూపర్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఇది పేస్ట్ మనం కొంచెం నూనెలో మగ్గనివ్వాలన్నమాట. మగ్గితే పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత మనకి పచ్చివాసన పోయాక దీంట్లోని కొద్దిగా అన్ని ముక్కలు వేసేసుకోవాలన్నమాట. పీత ముక్కలు వేసేసుకొని వాటిని కూడా లైట్గా మగ్గనివ్వాలి. అలా మగ్గనిచ్చేసాక చూసారు కదా, చింతపండు పేస్ట్ గుజ్జు తీసేసుకుని ఆ గుజ్జుని అందులో పోసేసుకోవాలన్నమాట. వడకట్టి పోసుకోవాలి. ఇది చింతపండు దాంట్లో పడిందంటే మనకి పంటికి తగిలితే టేస్ట్ అనిపించదు అది. ఎందుకంటే ఒకేసారి పులుపు పంటి కింద పడిందంటే ఈ టేస్ట్ అంతా చింతపండు టేస్ట్కి ఖరాబ్ అయిపోద్ది నోరంతా. అందుకే ఎప్పుడు ఇలా వడకట్టేసుకోవాలన్నమాట. చేపల పులుసులో కానీ పీతల పులుసులో కానీ చూడండి, అలా వడకట్టేసుకున్నాక ఈ పీతలు ఉడకాలి కదా, కొద్దిగా అయితే నేను వాటర్ పోసేసుకున్నాను. వాటర్ పోసేసుకుని అలా పెట్టేశాను అన్నమాట. ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచేసాను. కొద్దిగా పీతలకి మంచిగా పట్టాలి కదా పులుసు అని చెప్పేసి కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుని వదిలేసాను అనమాట. చూసారు కదా ఎంత మంచిగా కుక్ అవుతుందో. అస్సలు ఇది కుక్ అవుతున్నప్పుడు అయితే నాకైతే నోరు చాలా ఊరిపోయిందండి. ఎప్పుడు తినాలనిపించింది. ఫైనల్గా అయితే మన పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం దింపేసుకోవడమే. సూపర్ అయితే అనిపించింది. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో అస్సలని. అబ్బాబ్బాబ్బా అనిపిస్తుంది ఈ పీతల పులుసు. కొంచెమే ఉన్నందుకో మరి ఎందుకో తెలియదండి, నేను మా హస్బెండ్ సూపర్గా తినేసాము. అంత మంచిగా అనిపించింది. ఫైనల్గా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. నేను రైస్ కూడా కుండలోనే వండుకున్నాను అన్నమాట. ఇంకో చూడండి, కొంచెం రైస్ పెట్టుకుని ఆ పీతల పులుసు వేసుకుని తింటే ఉందండి, అబ్బాబ్బాబ్బా టేస్ట్ అయితే సూపర్ అనిపించేసింది. చూసారా, ప్లేట్లో వేస్తుంటేనే ఇలాగ నీకు వీడియో పెడుతున్నప్పుడే నాకు నోరు ఊరిపోయింది. తిన్నప్పుడు ఇంకెంత బాగా అనిపించేసిందో. ఫైనల్గా నేను టేస్ట్ కూడా చూసేస్తున్నాను. అలాగ వేడివేడిగా వండుకుని అలా టేస్ట్ చూసి చెప్తే ఉంటుందండి. అబ్బా టేస్ట్, అబ్బాబ్బాబ్బాబ్బా టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. పీతల పులుసు ఇలా పెట్టామంటే ఇంకెప్పుడు కూడా మనం వదలము, అంత టేస్ట్గా అనిపించింది. ఫైనల్గా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా చాలా బాగుంది నా పీతల పులుసు. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.